అనుకోకుండా తన కొడుకు దగ్గరికి చేరిపోతాడు విహారీ. బామ్మ దగ్గర నుంచి తన కొడుకుని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. తన తండ్రిని గుర్తుపట్టి వేలు పట్టుకుంటాడు. లక్ష్మి ఇటు కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. తన మెడలో ఉన్న బంగారి చైన్ తీసి తన కొడుకు మెడలో వేస్తాడు. ఎందుకు బాబు అని బామ్మ అంటుంది. పర్లేదు, నా దగ్గర ఇవ్వడానికి ఏదీ లేదు, అందుకే ఇక బాబుకు ఈ గిఫ్ట్గా నా మెడలో చైన్ వేస్తున్నాను అనే విధంగా ఎత్తుకున్న బాబును బామ్మ చేతికి ఇచ్చి, ఇక వెళ్ళొస్తాను బామ్మ అనే విధంగా అన్న తర్వాత, సరే బాబు, ఆరోగ్యం జాగ్రత్త, సరే వెళ్తున్నానండి అనే విధంగా అన్న తర్వాత, సరే అని చెప్పేసి అక్కడి నుంచి విహారీ, ఇక ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం మీరే అండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి లక్ష్మికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోపు బాబునెత్తుకొని సిరి దగ్గరికి వచ్చి, ఇదిగో చూడమ్మా, నీ కొడుకు ఒక పెద్ద ఇంటి గొప్పింటి వారసులాగా ఎలా దలదల మెరిసిపోతున్నాడో అని బామ్మ తన కొడుకు చేతిలో పెడుతుంది. మెరవడం కాదు బామ్మ, వీడు పెద్దింటి వారసుడే, కానీ వీడికి ప్రాణం తీయడానికి చుట్టూ గండాలున్నాయి మాత్రం మర్చిపోతున్నాను. ఎలాగైనా సరే నా ప్రాణం పోయినా మంచిదే, నా కొడుకును కాపాడుకోవాలని చెప్పేసి లక్ష్మి నిర్ణయించుకుంటుంది. ఈలోపు వెంటనే, బామ్మ ఇక వెళ్ళిపోదామా? వెళ్దామమ్మా, డాక్టరు గోళీలు ఇస్తాంది, ఆ గోళీలు తీసుకొని మనం వెళ్ళిపోదాం. సరే బామ్మ, వెళ్ళి ఆ టాబ్లెట్ తీసుకొనిరా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే అమ్మా. సిరి, అవన్నీ తీసి బ్యాగ్లో పెట్టాను, ఇక నేను వెళ్ళి డాక్టర్ని కలిసి చీటీలు, మందుల చీటీలు ఉంటే జాగ్రత్తలు చెప్తే దాని ప్రకారంగా మనం మళ్ళీ బయలుదేరుతామమ్మా. సరే బామ్మ అనే విధంగా అనుకుంటుంది. ఈలోపు లక్ష్మిని చంపాలి, ఒకవేళ అది ఎప్పటికైనా తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడితే మళ్ళీ నా బిడ్డకు ప్రమాదం అని చెప్పేసి అనుకుంటుంది. ఇక లక్ష్మిని అన్ఎక్స్పెక్టెడ్గా ఇక పద్మాక్షికి కనిపిస్తుంది. కానీ తన చేతిలో బాబు ఉండడన్నమాట. బాబు బామ్మకిచ్చి ఇక టాబ్లెట్ల కోసం అని చెప్పేసి లక్ష్మి వెళ్తుంది. లక్ష్మిని చూసి ఇక పద్మాక్షి, ఇది బ్రతికుంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది, దీని ప్రాణాలు తీయాలని చెప్పేసి పద్మాక్షి నిర్ణయించుకుంటుంది. వెంటనే ఇక రౌడీకి ఫోన్ చేస్తుంది. మేడం, ఇక నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినురా. ఆ లక్ష్మి దాని అడ్డంకి లేకుండా దాన్ని చంపేసేరా, ఇదే హాస్పిటల్లో ఇక్కడే ఉందిరా. సరే మేడం, ఎలాగైనా సరే ఆ లక్ష్మిని చంపేస్తాను, నువ్వు త్వరగా ఇక్కడికి రాదా, వెంటనే దాన్ని చంపేస్తూ. సరే మేడం అని ఆ రౌడీని పిలిపిస్తుంది పద్మాక్షి. ఈలోపు బాబుని తీసుకొని లక్ష్మి ఇక బామ్మను ముగ్గురు కలిసి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తారు. ఆ సమయంలో వెనుక రౌడీ ఫాలో అవుతుండగా లక్ష్మికి అప్పుడే అనుమానం వస్తుంది. వీడేంటి నా ఎంబడి పడుతున్నాడు, బామ్మ త్వరగా వెళ్దాం పదా అని లక్ష్మి అంటుంది. ఏంటమ్మా, వాడు ఇందాక నుంచి మన వెనకాలే వస్తూ ఉన్నాడు, అదే అర్థం కావట్లేదు బామ్మ, త్వరగా వెళ్దాం పదా అని చెప్పేసి అంటుండగా, లక్ష్మి అని ఆ రౌడీ లక్ష్మిని పిలుస్తాడు. అక్కడి నుంచి లక్ష్మి ఎలాగైనా తప్పించుకోవాలి, తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి ఇక చెట్టు వెనకాల నుంచి బామ్మను తన కొడుకును ఇద్దరిని ఆడ కూర్చోబెట్టి, బామ్మ నువ్వు ఇక బాబును పట్టుకొని ఇక్కడే ఉండు, వాణ్ణి తొవ్వ తప్పించి నీ దగ్గరికి వస్తాను, సరమ్మ జాగ్రత్త అని చెప్పేసి ఒక చెట్టు దగ్గర బామ్మ చేతిలో తన కొడుకును పెట్టి లక్ష్మి అక్కడి నుంచి రౌడీని వాడిని తొవ్వ తొప్పియడానికి ఇక వెళ్తూ ఉంటుంది. లక్ష్మి వెనకాల ఆ రౌడీ కూడా ఫాలో అవుతూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష్మి ఒక చెట్టు దగ్గర ఆగిపోతుంది. రౌడీ వెంటనే ఇక అటు ఇటు చూస్తూ లక్ష్మి లేదని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇక ఆ రౌడీకి ఫోన్ వస్తుంది. ఇక్కడ పద్మాక్షి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏరా, ఆ లక్ష్మి చంపేశావా? లేదమ్మా, ఇందాక కనిపించింది, కానీ ఎక్కడ మాయమైందో అర్థం కావట్లేదు, ఎలాగైనా సరే అది భూమి మీద ఉండడానికి వీల్లేదు అని అన్న తర్వాత, సరే అమ్మా, దాన్ని చంపే ప్రయత్నం ఎలాగ చేస్తా, ఈరోజు అది నా చేతిలో చచ్చింది అనే విధంగా అన్న తర్వాత వెంటనే రౌడీ అటు రోడ్డు అవతల వెళ్తాడు. నేను ఇక్కడున్నా ఎలాగైనా నాకే ప్రమాదం,
నేను వెంటనే నా బాబుని తీసుకొని ఊరెళ్ళి పెట్టి వదిలితేనే అప్పుడు నేను నా బాబును కాపాడుకునే దాన్ని అవుతానని చెప్పేసి వెంటనే బామ్మను ఏడ కూర్చోబెట్టిందో చెట్టు దగ్గరికి అక్కడికి వెళ్ళిపోతుంది లక్ష్మి. వెంటనే బాబును తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. బామ్మ, నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఏంటమ్మా ఇలా ఇప్పుడు ఈ పరిస్థితులలో ఎలా వదిలేసి వెళ్తాం? లేదు బామ్మ, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ ఉంటే నా కొడుకు నాకు ప్రమాదం. నా కోసం కాకపోయినా నా కొడుకు కోసమైనా ఇక నేను బ్రతికి ఉండాలి. అందరికీ సమాధానం చెప్పే టైం వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తాను. సరే అమ్మా సిరి, ఇక నువ్వు వెళ్తానంటే నాకెందుకో గుబులుగా ఉందమ్మా అని విధంగా సిరికి కాస్త తను దాచిపెట్టుకున్న డబ్బులు తీసుకొచ్చి తన చేతిలో పెడుతుంది. సరే అమ్మా, చాలా జాగ్రత్తగా బాబుని తీసుకొని మెల్లిగా బయలుదేరమ్మా అని వెంటనే ఒక ఊర్లోకి వెళ్తుంది. తను ఎక్కడికో కాదు, వైజాగ్కి వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ బాబును ఎత్తుకొని లక్ష్మి ఊరవతల వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి కనిపించదని రౌడీలు వెంటనే ఫోన్ చేసి పద్మాక్షికి చెప్తారు. ఈలోపు ఇక శాస్త్రను కూడా డిశ్చార్జ్ చేసి తనని ఇంటికి తీసుకొని వెళ్తారు. కానీ విహారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మికి పుట్టిన బిడ్డ కాదనుకొని శాస్త్రకు పుట్టిన బిడ్డ అనుకొని తనని ముట్టుకోడు, ఎత్తుకోడు. ఈలోపు ఇంట్లో కలకలాడే మనవరాలు వచ్చిందని చెప్పేసి అందరూ మురిసిపోతుండగా అక్కడ విహారి మాత్రం లక్ష్మి గురించి బాధపడుతూ ఉంటాడు. అలా రోజులు గడిచిపోతూ అలా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా గడిచిపోతూ ఉంటాయి. తిరిగి వచ్చేసరికి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలలో లక్ష్మి ఎక్కడ ఉందో మనకి కనిపించరు. ఇక లక్ష్మి రూపంలో పెరుగుతున్న ఈ ఇంట్లో శాస్త్ర బిడ్డగా 5వ సంవత్సరం పడుతుంది. ఇక ఇంట్లో బుడిబుడి నడుకులతో ఇక శాస్త్ర బిడ్డగా మారిపోయి ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో విహారి సోఫాలో కూర్చుంటాడు. ఇంత మట్టుకు శాస్త్ర బిడ్డను తన బిడ్డగా ఒప్పుకోక అవాయిడ్ చేస్తూనే ఉంటాడు. పక్కకొచ్చి కూర్చున్న తర్వాత డాడ్ అని చెప్పేసి పిలుస్తుంది. ఇక పక్కకు జరుగు అని చెప్పేసి శాస్త్ర బిడ్డను, అదే తన బిడ్డను అంటాడు. అదేంటి డాడీ, నేను నీ బిడ్డనే కదా, ఎందుకు ఇలా నన్ను దూరం పెడుతున్నావు అని బాధపడుతుంది. ఆ సమయంలో యమున వచ్చి, ఏంట్రా పసిపిల్లతో అలాగేనా ఉండేది, నీ బిడ్డ కదరా అని అంటుండగా, నా బిడ్డ కాదమ్మా అని విధంగా విహారి మాటలకు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా, అయినా ఏంటిరా, నేను 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా, కానీ ఎప్పుడూ దగ్గర తీసుకోలేదు. ఏనాడు కూడా నీ బిడ్డను ఒక్కనాడు కూడా తాకలేదు. కానీ ఇప్పుడు ఆ బిడ్డ 5 సంవత్సరాలైంది. కనీసం నీ బిడ్డను ఎత్తుకొని నా బిడ్డ అని చెప్పేసి కూడా 10 మంది కూడా చెప్పుకోనంత ఏం తప్పు చేసిందిరా నా కూతురు అని విధంగా పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి బావా, ఈ ఇంట్లో వారసురాలు వచ్చినా, ఇక ఈ ఇంటికి ఎన్ని మార్పులు వచ్చినా నువ్వు మాత్రం మారట్లేదు బావా. ఆఖరికి ఇక మనకు పుట్టిన బిడ్డను కూడా నువ్వు ఇలా అవాయిడ్ చేయడం ఏంటి? ఏంటి మనకు పుట్టిన బిడ్డనా? ఏం మాట్లాడుతున్నావు సహస్ర? ఏంటి బావా, ఏంటి ఆ మాటలు? అవును సహస్ర, మనకు పుట్టిన బిడ్డ అంటున్నావే, మరి మనకు పుట్టిన బిడ్డ అని చెప్పేసి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? తాళి కట్టిన తర్వాత ఇక భార్యాభర్తల సంబంధం ఏమంటారా? భార్యాభర్తల సంబంధం ఏనాడు లేదు. కావాలని సహస్రం నాటకం ఆడుతుందమ్మా, పిచ్చి కన్ను పట్టిందారా అని చెప్పేసి యమున విహారి చెంప పగల కొడుతుంది. నువ్వు ఎన్ని కొట్టినా తిట్టినా ఆ బిడ్డ నా బిడ్డ కాదు. నా బిడ్డ ఎక్కడుందో ఆ దేవునికి మాత్రమే తెలుసు అని విధంగా కోపంగానే వెళ్ళిపోతాడు. అసలు ఏందమ్మా బావ ఇన్ని సంవత్సరాల తర్వాత మారుతాడని చెప్పేసి ఇక రోజులు, గడియలు, గంటలు లెక్క పెట్టుకుంటూనే ఉన్నాను. నా కూతురు ఇంత పెద్దగైంది, కనీసం బావ కూడా మారలేక ఇలా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఆఖరికి నా కూతుర్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఇప్పుడు బావ ఇలా నా బిడ్డ కాదని చెప్పేసి అంటే అప్పుడు నా బిడ్డ నా లైఫ్ ఏం కావాలమ్మా అని చెప్పేసి కోపంగా తన కూతుర్ని లాక్కొని వెళ్తుంది. ఈలోపు పద్మాక్షి శాస్త్ర దగ్గరికి వెళ్తుంది. కనీసం వాడికి ఏం మాటలతోనే ఆ మాట అన్నాడో అర్థం కావట్లేదు. కానీ లక్ష్మి బిడ్డను తీసుకొచ్చి ఈ ఇంట్లో పెంచుతున్నామని ఆఖరి నిమిషంలో తెలుస్తుందేమో అని కంగారుగా ఉంది. అది కాదమ్మా,
కనీసం బావ తన బిడ్డని కూడా దగ్గర తీసుకోవట్లేదు కదా అని ఈ విధంగా అంటుండగా, వాడు మారే ప్రయత్నం నువ్వే చేయాలి. ఇలా సల్లు బిగినట్టుంటే ఖచ్చితంగా వాడు మారడే. ఇంకేం చేయాలమ్మా? 5 సంవత్సరాల గురించి బావ మారుతాడని చూస్తూ ఉన్నా, ఆఖరికి నా బిడ్డ కాదని అంటున్నాడు. ఏ నిజం ఏ టైంలో బయటపడుతుందని ఇప్పటిదాకా భయంతో బ్రతుకుతూ ఉన్నాను అని విధంగా అంటుండగా, లక్ష్మి తన కొడుకుతో రియల్ ఎంట్రీ ఇస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.